అబ్బా! చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది గదా! ఏం ఫ్రై అనుకుంటున్నారా? ఇదొచ్చేసి ముల్లంగి ఫ్రై, రాడిష్. చాలా మందికి మాత్రం ముల్లంగి అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ నేను చెప్పే విధంగా ట్రై చేస్తే మాత్రం స్మెల్ అస్సలు రాదు. హెల్త్ గిట చాలా మంచిది. ఫస్ట్ అయితే మాత్రం ముల్లంగిని పైన చెక్కు తీసుకొని, మనం కొబ్బరి తురుముకున్నట్టు దీని గిట ముల్లంగిని గిట తురుముకొని దాంట్లోంచి వచ్చిన వాటర్ గిట తీసేసేయాలి. స్మెల్ అయితే అస్సలు రాదు. నేను చెప్పే విధంగా ట్రై చేస్తే మాత్రం. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ, పచ్చికాయలు, కరివేపాకు గిట కోసి పెట్టుకోవాలి. మెయిన్ అయితే మాత్రం ఇదే ఇంగ్రీడియంట్. ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నా, వెల్లుల్లి, కారము, కొంచెం సాల్ట్ ఇటు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఒక 5-6 వెల్లుల్లి తీసుకుంటే మాత్రము అస్సలు స్మెల్ రాదు. మెయిన్ అయితే అదే వెల్లుల్లి కారమే. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు గీట వేసుకొని ఉల్లిగడ్డ గీట కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పచ్చికాయలు గీట వేసుకోండి. కొంచెం పసుపు గీట వేసుకున్నంటే వేగుతుంది ఉంటుంది. పసుపు గీట వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ తురుముకున్నాం కదా ముల్లంగి, అది గీట వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ పచ్చివాసన పోయిందాక బాగా వేయించాలి. వేగిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిది, వెల్లుల్లి కారం అన్న కదా. ఈ వెల్లుల్లి కారం వేసుకుంటే మాత్రము హెల్త్కి చాలా మంచిది. ఇట్లా ఒక్కసారి ట్రై చేసిందంటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి జొన్న రొట్టెలకైనా, చపాతీలకైనా, రైస్లకైనా కానీ భలే ఉంటుంది. మీరు ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళు గిట్ట మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.